చెప్తున్నాను. ఏడ పెట్టు చంద్రన్న మర్చిపోయింది. మీరు ఏదైనా ఇన్సిడెంట్ ఒకవేళ జరగకూడదు, జరగదు, ఒకవేళ జరిగినప్పుడు మేము పోలీసుతో మాట్లాడినప్పుడు మీరు మా సైడ్ ఫేస్ చేసి చెప్పే విధంగా ఉండకూడదు. అర్థమైందే? అటు సైడ్ తిరిగి మీరు అంటే పోలీస్తో పోలీస్ సైడే ఉండి మేము అటు ఫేస్ చేసినట్టు మీరు కూడా అటే ఫేస్ చేసి పెద్ద మనుషులు వాళ్ళకి సర్ది చెప్పే విధంగా, అప్పుడు ఎవరికి వాళ్ళు అది తప్పు రైట్ అనేది డిసైడ్ చేసేది అప్పటికప్పుడు చేయలేము. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే సామరస్యంగా ఇట్లే కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుతుంది ఇష్యూ. ఏదైనా మాట్లాడచ్చు. 100 మంది ఏదో కూర్చొని 100 మందికి సమాధానం. బక్రీద్ సందర్భంగా మనకు పలంనేరు టౌన్లో ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. హిందూ ముస్లిం పెద్దలతో అందరితో కలిపి ఈ పీస్ కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. దీంట్లో భాగంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ అనేది ఇంపార్టెంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి అందరూ ముస్లిం పెద్దలు అందరూ అంగీకరించినారు. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు పలంనేరులో. ఇదే విధంగా పీస్ అండ్ హార్మోనీని కంటిన్యూ చేస్తామని చెప్పి పెద్దలు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైం పెద్దలు కూడా దాన్ని ఆ గ్రావిటీని అన్నెసరీ రూమర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రూమర్స్ని అన్నింటినీ నమ్మకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీటింగ్లో. నిజంగా వాళ్ళకి ఏదన్నా అటువంటి నోటీస్ వస్తే కనుక మాకు ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యకి వాళ్ళ సమక్షంలోనే పరిష్కారం చూపుతామని చెప్పి కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. ఎవరి మీదనో చూపేయాలని చూస్తారు. అర్థమైందే? అందుకే చెప్పేది తప్పు ఎవరిది జరిగినా అప్పుడు జనాల్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు దానికి సమాధానం దొరకదు, సమస్య పరిష్కారం కాదు. మళ్ళీ ఇట్లా కూర్చొని మాట్లాడి ఇది కాదు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ నా స్థానంలో ఎవరున్నా కానీ అప్పుడు యాక్షన్ ఇది అని చెప్పి యాక్షన్ తీసుకునేదానికి టైం ఉంటుంది. కాబట్టి సమస్యకు పరిష్కారం వెతికేదానికి ట్రై చేస్తారు. అంతేగాని రోడ్డు మీద నిలబడుకొని నాకు ఇప్పుడే సమస్యగా పరిష్కారం అయిపోవాలా అనేది కరెక్ట్ కాదు. అది ఏదన్నా జరిగిందని దాన్ని సాకుగానో లేకపోతే అడ్వాంటేజ్గా తీసుకోవద్దండి అని చెప్పి మీరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మీ వానికి ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకో, దాన్ని రోడ్డు మీద తెచ్చేసి ఇష్యూ చేసి ఆ సమస్యతో దానివల్ల మనము అడ్వాంటేజ్ పొందుదాం అనేది భావన వాళ్ళకు రాకుండా చేయండి. మీరు మీ సైడ్ అంటే పోలీస్ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అటు నుంచి ఏం జరగదు. మీరు మా సైడ్ తిరిగి ఆ వెనకుండా గుంపు మా సైడ్ తిరిగినారనుకో, ఆ వెనకుండే వాడు ఏం చేస్తాడు, ఓ రాయి తీసుకొని ఇస్తాడు అంతే. అది ఎవరు తెలుతుందని కదా, అది వాళ్ళకి తెలవచ్చు. కానీ వాడికి ఏంటి రాయి ఇస్తున్నామా లేదనేది కావాలి వాళ్ళకి అంతే. అది జనాల్లోకి రాయి కొనుక్కి పడాలా, అది అల్లకల్లోలం కావాలా, అప్పుడే వానికి తృప్తి. అర్థమైనా? అది మన తన ఎవరికైనా తగలొచ్చు. అది ఇస్రాలు అంతేవాడు గుంపులోకి అట్లే ఉంటారు చాలా మంది. కాబట్టి మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అనుకున్నా కూడా అది పద్ధతి కాదు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ కావచ్చు, డిమాండ్ కావచ్చు. ఎందుకంటే వన్స్ ఇప్పుడు ఈ రోజు నేను ఉంటాను, రేపు పొద్దున మళ్ళీ వెళ్ళిపోవచ్చు. పలంనేరు అనేది మీదే, మీ సొంతం. మీరు మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో వాళ్ళకు ప్రశాంతంగా ఉండే ఇచ్చే. ఇప్పుడు యాక్చువల్గా పలంనేరుకి చాలా మంది వచ్చి సెటిల్ అవుతారని అంటారు. ఎందుకు? ఎటువంటి గొడవలు లేవు, మంచి క్లైమేటు,
ఈ ఫ్యాక్షన్లు కానీ కొట్టుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేదనేది పలమనేరుకి మంచి పీస్ఫుల్ ఏరియా, అంతేనా? ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ని నెక్స్ట్ మన జనరేషన్స్ కూడా ఇస్తే అది మనం ఇచ్చే వాళ్ళకు సంపద అన్నట్టు, అర్థమైందే? నువ్వు వాడి దగ్గర వానికి నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ విధంగా గొడవ అవుతుందేమో, ఈ విధంగా గొడవ అవుతుంది అంటే మనశ్శాంతి లేకుండా ఉంటే ఏం ఉపయోగం చెప్పు? అంతేనే కదా? అంతే సార్. ఇప్పుడు పలమనేరులో అటువంటి గొడవ లేదు, జరగలేదు. మేము టైం ఎలక్షన్లో ముస్లింలు నిలబెట్టి ఎమ్మెల్యేగా మేము ప్రచారం చేసి వాళ్ళు మేము సోదరభావంతో పోతా ఉంటాం. ఇప్పుడు సార్ ఒక సెకండ్, దీనికి విషమేకం ఎక్కడ పడిందంటే హైదరాబాద్లో పడింది సార్. వద్దులే ఇప్పుడు ఇవన్నీ వద్దు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అందుకే మనం ఆడేదో జరిగిందని మనం చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నా. పడిందని అదే చెప్పేది. ఆడ ఎవరిది కరెక్ట్ మనం చెప్పలేము. మన ఏరియాలో మనం తెలుసుకునే దానికే టైం పడుతుంది యాక్చువల్గా. ఎప్పుడు కానీ మా ఏంది అనే విషయం చెప్పాలంటే ఇప్పుడు మాకు వచ్చి ఒక కంప్లైంట్ ఒకటి ఇస్తాడు, సార్ మమ్మల్ని అట్ట కొట్టినాడు, ఇట్లా తిట్టినాడు, ఈ విధంగా చంపేదానికి వచ్చాడని ఒక సైడే విన్నామనుకో అది కరెక్ట్ అవుతుందే? వాడు రెండో వాడు వచ్చేదానికి భయపడి కావచ్చు, లేకపోతే వాడికి అదే భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండో వాడు రానంత మాత్రాన్ని తప్పని మేము నిర్ధారించాం. బోత్ పార్టీస్ది విచారించి ఎవరి తప్పు ఎవరిది కరెక్ట్ అని మాట్లాడితేనే మనకి విషయం తెలుస్తుంది. అంతే ఒక సైడ్ వర్షన్ వినేసి ఇది వీళ్ళంతా చాలా ఏడుస్తారు కాబట్టి వీళ్ళు చాలా నష్టపోయారు అనేది కరెక్ట్ కాదు. అందుకే మనకు వేరే వాళ్ళ గురించి చెప్పాలనేది మనం ఇప్పుడు జడ్జిమెంట్ చేయలేము. అందుకే మనకేంది ఆ వీడియోలో ఎవడో ఒకటి చెప్పింది మనం నమ్మేసి ఇట్లా జరిగిపోతుంది అని అంటే అది కరెక్ట్ కాదు. మనకు ఏందనేది రెండు పక్కల కూర్చొని మాట్లాడిన తర్వాత మాత్రమే వాట్ ఈజ్ వాట్ అని చెప్పగలం. అందుకే మనకి ఇట్లా కూర్చొని మాట్లాడే సంస్కృతి కావచ్చు, ఆ ప్లాట్ఫామ్ మనకు ఉండాలి. బయట రోడ్డు మీద నిలబడి మాట్లాడేసి మనం ఒక సైడ్ నుంచి అడిగేస్తే మాకు ఇచ్చేసేలా ఏమీ ఉండదు. లాస్ట్కు పొద్దున్న నుంచి రాత్రి వరకు గొడవ పడి రోడ్డు అంతా బ్లాక్ చేసి లాస్ట్కి ఏమైనా అట్లే ఉండేకుందా ఆ నెక్స్ట్ రోజుకైనా రిలీజ్ అవుతుంది. 2 రోజుల తర్వాత అయినా మనం వదులుతాం. అందుకే ఆ ఓపిక అనేది మీరు పెట్టుకొని పబ్లిక్ కూడా చెప్పే విధంగా ఉంటే గన సమస్యను అయితే పరిష్కారం చేసేదానికి వీలవుతుంది. అంతేగాని మనకు సమస్య అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటే కుదరదు. ఏదైనా ఇష్యూ ఉంటే మా నోటీస్ తీసుకురండి, అర్థమైందా? పోలీస్ సైడ్ నుంచి ఖచ్చితంగా ఏది ఉంటే అది మాత్రమే చేస్తారు. ఎందుకు అది మాకేమి ఎవరు బంధువులు కాదు, శత్రువులు కాదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలి సొసైటీ అనేది మా కాన్సెప్ట్ కాబట్టి. ఓకేనా? ఓకే. ఎల్లుండి మార్నింగ్ 7:15 స్టార్ట్ అయ్యి 9:30 క్లోజ్ అయితే 28 అదే 28 2 సార్లు 3 సార్లు తీసుకున్నారు.